సడన్గా మూడొస్తే గుట్టుకెళ్దామా అంటే సరే వెళ్ళిపోదామని యాదగిరి గుట్ట వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఆయనకి డ్రైవింగ్ బాగా ఇష్టం అనమాట. అలా చాలా దెర్ వాజ్ ఎ గుడ్ జర్నీ ఇద్దరిది. అంటే కార్లోనే కాదు, ఈవెన్ రియల్ లైఫ్లో కూడా. కొన్ని సందర్భాల్లో పాటలు వర్క్ జరుగుతున్నప్పుడు డిస్కషన్స్ ఒక అంటే ఆయన కొంచెం మేధావి కదా బాగా. కొన్నిసార్లు కవుల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ ఇది వస్తుంది, ఇంటెలిజెన్స్ బయటకు వస్తుంది. తేజ గారు ఏంటంటే లేదు లేదు నాకు రిక్షావాడికి కూడా అర్థమయ్యేంత కామన్ లిరిక్సే కావాలి, నాకు అసలు ఆ హై లెవెల్ లిరిక్స్ వద్దు అని ఆయన పట్టుబట్టేవాళ్ళు అనమాట. లేకపోతే ఆయన హై లెవెల్ రాస్తారా మామూలుగా సహజంగా? అప్పుడప్పుడు వచ్చేస్తుంది కదా కవిగా. అవును. అలా వచ్చినప్పుడు నేను ట్యూన్ ఇచ్చేస్తాను, ఆ ట్యూన్కి ఆయన రాసేస్తారు. నేను లేనప్పుడు తేజ గారి దగ్గరికి వెళ్ళి వినిపిస్తాడు. ఆయన వినిపించాక తేజ గారు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ నాకు ఎందుకో కొడుతుంది, ఆర్పి రానివ్వండి అంటారు. నేను వెళ్తా. వెళ్ళాక తేజ గారు ఏం మాట్లాడరు, ఈయన సైలెంట్గా ఇలాగిస్తాడు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ కొడుతుంది సార్ అంటారు. వెంటనే తేజ గారు అర్థం చూసి నేనేమైనా చెప్పాను ఆయనకి, మీ ముందే అన్నా కదా, సేమ్ ఆయన కూడా ఇదే అన్నాడు కదా అంటే ఒకసారి ఒక లైన్లో అర్థం చేసుకోరు పిచ్చి జనం అలాంటిది ఏదో రాశాడు ఆయన. రాసి అది చదువుతూ అర్థం చేసుకోరు పిచ్చి జనం అని మా ఇద్దరు వైపు చూసి తేజ గారు నేను ఇద్దరం నవ్వుకున్నాం బాగా. అయితే ఏంటంటే అది అంటే ఒక కవిని కన్విన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటుంది, మనకన్నా ఐక్యూస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, భాష మీద పట్టుత్వం ఎక్కువ ఉంటుంది. అవును. అలా చూసుకుంటే మేమేంటంటే లేదు లేదు సామాన్యులకి పామరులకి అర్థం కావాలి కాబట్టి అసలు మాకు అసలు ఆ టాలెంటే వద్దు అని కంట్రోల్ చేయడం. ఆయన కంట్రోల్ అవుతూనే అంటే చాలా రేర్ ఇవి సిచ్యువేషన్స్. ఆత్రేయ గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది కాబట్టి ఆ అలత పదాలు ఎక్కువ ఉండే. ఒక్కొక్కసారి ఏదైనా హార్ష్ వచ్చినప్పుడు ఇలా జరిగేది డిస్కషన్. తేజార్ నేను ఎన్నిసార్లు నవ్వుకున్నాం అది గుర్తొచ్చినప్పుడల్లా. అర్థం చేసుకోరు పిచ్చి జనం. మీ ఆయన రాసిన మీకు చాలా ఇష్టమైన పాట ఏది బాగా కుదురుకుంది అనుకున్నారు మీరు? కులశేఖర్ గారిది మీకోసం రాసిన పాటల్లో అంటే ప్రతిదీ దేనికదే. అదే నేను చాలామందికి తెలియని పాట ఒకటి ఉంది శుభవేళ సినిమాలో, చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా. అసలు ఒక అమ్మాయిని ఎంత బాగా వర్ణించాడో అనిపించింది. అది 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 ఆడియో కూడా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, దొరికితే బాగుంది అనిపిస్తుంది. ఉషా పాడింది. ఆ పాట పాడిన తర్వాతే తేజ గారు నేను అనుకున్నాం ఉషాని మన నెక్స్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో కంటిన్యూ చేద్దామని. అంత బాగా పాడింది ఆ పాట. మీకు గుర్తుందా? చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా, కొలనులోని కలువలాగా వాలిపోని మొక్కజొన్న కంకిలా, తామరాకు మీద నీటి బొట్టులా వరిగింజ దొంగిలించు పాల పిట్టలా, కొప్పులోన ముడుచుకున్న పువ్వులా ఉయ్యాలలుగు చంటి పాప నవ్వులా, సాగిపోనీ హాయి రాగం వయసు జోరు మంచి హోరు మీద ఉన్న వేళలోన చిలకలాగా. వయసు హోరు మంచి జోరు మీద ఉన్న వేళలోన. అసలు ఇది అంతా అమ్మాయిని ఈ రకంగా వర్ణించడం అనేది నాకు బాగా అనిపించింది. అది సాహిత్యం మాత్రం ఎక్స్ట్రాడినరీ సాహిత్యం. అది ఆ సినిమా హిట్ అంటే ఆ పాట ఎక్కడో ఉన్నాం, ప్రతి అమ్మాయి పాడుకునే పాట ఇది. ట్యూన్ కూడా చాలా మంచి క్యాచీ. అంతే అలా అలా చేద్దాం అలా అవుతుంది. మీరు ఎలా ఉండేది ఆర్పి గారు? ఆయన లిరిక్ రాసిన తర్వాత ట్యూన్లు కుదిరేవా, ట్యూన్లకి ఆయన రాసేవారా? రెండూ ఉండేవి. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ అనమాట. సిచ్యువేషన్ బట్టి ఇది ముందు లిరిక్ రాద్దాం తర్వాత ఇది రాద్దాం అని. పోతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. తేజ గారు ఒక సిచ్యువేషన్ చెప్పారు. ఆ సిచ్యువేషన్కి మీరు ట్యూన్ చేయండి, మీరు ట్యూన్ చేసాక ఆయన లిరిక్ రాస్తారు, మీరు లిరిక్ రాయండి, మీరు లిరిక్ రాసాక ఆయన ట్యూన్ చేస్తారండి. అదేంటంటే నువ్వు నేను సినిమాలో హీరో హీరోయిన్ పార్టీలో కలిసి సాంగ్ అది. అయితే నేను నా గుండెలో నువ్వు ఉండిపోవా ఆ ట్యూన్ ఇచ్చాను. నా గుండెలో నువ్వు ఉండిపోవా
నా కళ్ళలో దాగుండిపోవా, అది అది నేను ఇచ్చిన ఆ ట్యూను. తర్వాత కులశేఖర్ గారు ఆయన లిరిక్ రాశారు, ఆ లిరిక్ నేను యూజ్ చేశా. గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా, ఇలాగా ఆయన దానికి అది ట్యూన్ చేశా. 2 రికార్డ్ చేసాం. చేసిన తర్వాత మొత్తం టీం అంతా నా గుండెలో నువ్వు ఉండిపోకి ఓటేశారు. ఓటేస్తే నా గుండెలో నువ్వు ఉండిపో సినిమాలో పెట్టాం. ఆడియోలో గున్నమావి కొమ్మ మీద పెట్టాం, ఎందుకంటే అది రికార్డ్ చేసాం కాబట్టి. కానీ ఆ పాట వేస్ట్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అయ్యో. అప్పుడు జయంలోని ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ అని లిరిక్ మార్చి అదే ట్యూన్ని మళ్ళీ వాడాం. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, అది సేమ్ అదే. గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా, అది అంటే ట్యూన్కి మ్యూజిక్ చేయడం, మ్యూజిక్కి ట్యూన్ చేయడం, ఈ రెండు జరిగేవి. అదే ఆ టైంలో అసలు ఒక రెవల్యూషన్. ఆర్పి, కులశేఖర్, ఉషా కాంబినేషన్ చాలా చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆర్పి గారు. సంతోషంలో ఎలా జరిగింది? సంతోషంలో కూడా కులశేఖర్ గారు కొన్ని రాశారు. ముఖ్యంగా దశరథ్ డైరెక్టర్ కాబట్టి మేమంతా ఒకే దగ్గర ట్రావెల్ అయిన వాళ్ళం కాబట్టి, కులశేఖర్ శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు, త్రివిక్రమ్, నేను, సునీల్ రూమ్మేట్స్గా ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి రెగ్యులర్గా కలిసేవాడు. సేమ్ ప్లేస్లో ఉండేవాళ్ళం అక్కడ హిందీనార్ కాలనీలో. అక్కడే దశరథ్, గోపి వీళ్ళు కూడా ఉండేవాడు. అలాగా ఫ్రెండ్స్, ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి సినిమా స్టార్ట్ అయ్యే టైంకి దశరథ్ సినిమా చేస్తా అంటే ఆటోమేటిక్గా కులశేఖర్ రాయాలి లిరిక్, అది కామన్. అది అలా. ఏ పాట రాశారు అందులో? అది దేవుడే దిగి వచ్చిన, దేవుడే దిగి వచ్చింది, అది. తర్వాత నే తొలిసారిగా మాత్రం ఆయన శాస్త్రి గారు రాశారు. అదే అందుకనే ఒక గురుతుల్యులైన శాస్త్రి గారి చేత రాయించుకోవడం. అఫ్ కోర్స్ అంత బాగాను రాసే కులశేఖర్ గారు శాస్త్రి గారిని కూడా తలుచుకునే రోజు 30వ తేదీ. సేమ్ యాక్చువల్లీ తిథి ప్రకారం ఇద్దరు సేమ్ తిథిన చనిపోయారు. అదే ఏకాదశి, కార్తీక మాసం ఏకాదశి 3 years బ్యాక్ గురువు గారు సేమ్ అదే తిథిలో. అవును. ఈయన ఎంత విచిత్రమైన ఒక, అవును, ఆ రోజు చనిపోతే మోక్షం అంటారు మన హిందూయిజం ప్రకారం. ఆ రోజు చనిపోతే, ఆ రోజు అంటే ఏకాదశి మరణం, ద్వాదశి దహనం అంటారు. అలా జరిగితే చాలా పుణ్యం అంట. ఆ 2 జరిగాయి ఆయనకి. సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరితో? ఒక గురుతుల్యులు, ఒకరేమో మీ స్నేహితులు, వారు కూడా చాలా ఏమి తీసిపోయే. డెఫినెట్గా బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు ఆర్పి గారు మీరు ఇతర గేయ రచయితలతో రాయించుకుని ఉంటారు, ఏది మీకు బాగా కుదురుకోవడానికి కులశేఖర్ గారితో కంపేర్ చేస్తే ఇతరులు ఎలా ఉండేది? అంటే ఫ్రాంక్గా సిచ్యువేషన్ అనేది డైరెక్టర్ క్రియేషన్, అది నేను క్రియేట్ చేసేది కాదు. ఎదురుకి కూర్చోబెట్టి సిచ్యువేషన్ డైరెక్టర్ చెప్తారు కాబట్టి, ఆ తర్వాత వచ్చిన లిరిక్కి ఏమైనా కరెక్షన్ ఉంటే నేను చెప్తా తప్పితే నేను బ్రీఫింగ్ ఇచ్చేది ఏముండదు. డైరెక్టర్గా నేను చెప్పేది ఏముండదు, ఎందుకంటే డైరెక్టర్స్ బేబీ. మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఈ సౌండింగ్ కరెక్ట్, ఇంకా ఇలాంటి సౌండింగ్ వస్తే ఇంకా బాగుంటుంది అనే ఇది తప్పితే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. పోతే నేను ఆ విషయంలో కొంచెం సాడిస్ట్నే. కొంచెం అంటే డైరెక్టర్ ఓకే అన్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో లేదు నాకు ఇలా కావాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.